బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాలో ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. బనగానపల్లె మండలంలోని ఓ రైతు నుండి 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ సర్వేయర్ షేక్ హుసేన్ బాషా, తహసీల్దార్ ఆర్ రాజీవ్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. కోనాపురం గ్రామానికి చెందిన రైతు నారాయణ రెడ్డి తన భూమి సమస్యను తొలగించుకునేందుకు సర్వేయర్ ద్వారా ప్రయత్నించారు. తహసీల్దార్తో చర్చించి 1.50 లక్షలకు సర్వేయర్ డిమాండ్ చేశారు. చివరకు 80,000 రూపాయలకు అంగీకారం కుదిరింది. అయితే లంచం ఇచ్చి పని చేయించుకోవటం ఇష్టం లేని రైతు నారాయణ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో సర్వేయర్, తహసీల్దార్ ఇద్దరూ కలిసి రైతు నారాయణ రెడ్డి నుంచి డబ్బులు తీసుకుంటున్న సమయంలో అధికారులను పట్టుకున్నారు. ఇక తహసీల్దార్ రాజీవ్ రెడ్డి గత 20 రోజుల క్రితమే డిప్యూటీ తహసీల్దార్ నుంచి పదోన్నతిపై బనగానపల్లెకు వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఫిర్యాదుదారుడు నారాయణ రెడ్డి అనే వ్యక్తి, అతనికి 121B 121C ఈ బనగానపల్లి పొలం సర్వే నంబర్ అది. ఆ పొలంలో అతనికి చుక్కల భూమి ఉంది. ఆ చుక్కల భూమిని పట్టా భూమిగా మార్చుకునే దానికోసము అప్రోచ్ అయినాడు. ఇక్కడ ఇది ఒక 2 years కింద 23లోనే అప్లై చేసినాడు, 23లోనే అప్లై చేసినాడు. కానీ అప్పుడు పని కాలేదు. అప్పుడు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినారంటే పని చేయలేదు వాళ్ళు. తర్వాత ఇప్పుడు అదే విషయం గురించి నా సెక్రటరీ హుసేన్ బాషా ఆయనకు ఫోన్ చేసినాడు. సర్వేర్ వచ్చి హుసేన్ బాషా అతనికి ఫోన్ చేసినాడు నారాయణ రెడ్డికి. నీకు అప్పుడు కాలేదు కదా, ఇప్పుడు ఎక్కువ అడిగినారు అమౌంట్, ఇప్పుడు 1.5 ఫస్ట్ 1.5 అని అడిగినాడు. 1.5 కానీ 1 వరకు అవుతుంది అమౌంట్. 1 lakhs 1 lakh, 1.5 వరకు అమౌంట్ అవుతుంది. నువ్వు వస్తే ఎంఆర్ఓ పని చేస్తున్నాడు, నేను ఎంఆర్ఓతో చేపిస్తానని ఫోన్ చేసి చెప్పినాడు. సరే సార్ నేను వస్తే మాట్లాడతాను. తర్వాత ఈ ఎంఆర్ఓ దగ్గరికి కల్పించినాడు. ఇప్పుడు ఎంఆర్ఓను తర్వాత సర్వేర్ ఇద్దరు కలిసి అతనికి లాస్ట్కి ఫైనల్గా 80,000 డిసైడ్ చేసి 80,000 ఇస్తే మీకు పని చేపిస్తామని చెప్పి డిమాండ్ చేసినారు. ఆ డిమాండ్ ఆ క్రమంలో మేము వాళ్ళు ఈరోజు అంటే సోమవారం రోజులు 50,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్, మిగిలిండేది పని అయిన తర్వాత ఇవ్వాలని ఒప్పందం అనమాట. ఆ మేరకు ఈరోజు 50,000 తీసుకుంటుంటే ఈరోజు రాత్రి 8:30 సమయంలో ఎక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర ఈయన తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత పట్టుకొని ఎంఆర్ఓకి ఫోన్ చేయించినాము, తీసుకురామని చెప్పినాడు ఆయన. అట్లా ఇద్దరు తీసుకుంటా అంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. తీసుకునేది సర్వేర్ ఫోన్ చేయించినాం మేము. అంతకుముందు డిమాండ్ కూడా ఇద్దరు కలిపి మాట్లాడుకున్నాము, అంతే కదా. బట్ ఇద్దరికి ఒకేసారి ఇవ్వలేడు కదా. ఈయన ఆఫీస్లో ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు. బట్ ఎవిడెన్స్ ఏం చెప్తుంది, ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంది. 121C తర్వాత B కూడా బనగానపల్లి పొలమే. 3 ఎకరాల్లో ఎంత ఉంది ఇది, బనగానపల్లి పొలమే. బనగానపల్లి పొలమే. ఆయనది వచ్చి గ్రామం వచ్చి కోనాపురం ఉంటుంది. ఆయనది నారాయణ రెడ్డిది కోనాపురము. ఇక్కడ పొలం ఇక్కడే ఉంది, ఇక్కడే ఉన్నాడు ఆయన, అక్కడ ఉన్నాడు. అది ఫిర్యాదు నిన్న వచ్చింది. సిబ్బంది నేను, సిఐలు వచ్చి సోమన్న నా పేరు, డిఎస్పి. సిఐలు వచ్చి రాజా ప్రభాకరు, కృష్ణయ్య, ఇంకా మిగిలిన సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రాజా ప్రభాకరు, కృష్ణయ్య, సిఐలో ఎస్ఐ సుబ్బరాయుడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, ఈ ఎంఆర్ఓ పరిస్థితి ఏంటి, అంటే ఫర్దర్గా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, అప్డేట్స్ తెలియజేయండి. నంద్యాల జిల్లా రెవెన్యూ శాఖలో ఈ అవినీతి తిమింగలాలను ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. ఏదైతే బంగానపల్లె తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి రాజీవ్ రెడ్డిని ఏసీబీ డిఎస్పీ సోమన్న పక్క ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే ఒక రైతుకు చెందినటువంటి చుక్కల భూమిని పట్టా భూమిగా మార్చేందుకు దాదాపు 1.5 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకోగా అందులో 80,000 రూపాయలు
ఫైనల్ గా ఈ డబ్బులు చెల్లిస్తానని చెప్పి ఆ సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో తహసీల్దార్ కన్సల్ట్ అయిన వ్యక్తి, ఆ వ్యక్తి 80,000 రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే సర్వేయర్ మండల సర్వేయరు దీనికి సంబంధించి డబ్బులు తీసుకుంటుండగా హుసేన్ బాషాను ఏసీబీ డిఎస్పీ సోమన్న నిన్న రాత్రి సమయంలో బనగానపల్లె విద్యుత్ కార్యాలయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ డబ్బులు ఎవరికి చెల్లిస్తున్నారని చెప్పి అతన్ని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. దీని వెనుక ఉన్నటువంటి ప్రధాన సూత్రధారి తహసీల్దార్ అని అతను చెప్పడంతో నేరుగా అతనికి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సర్వేయర్ ద్వారా ఆ తహసీల్దార్ కి ఫోన్ చేయించి ఈ డబ్బులు ఎక్కడికి తీసుకురావాలని చెప్పి ఈ సర్వేయర్ ద్వారా అతన్ని కోరగా ఆ తహసీల్దారు తన కార్యాలయానికి తీసుకురావాలని చెప్పి తెలపడంతో ఒకేసారి ఆ డబ్బు మొత్తాన్ని తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లినటువంటి సర్వేయర్ ని రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరిని కలిపి కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఆ రెవెన్యూ శాఖలో ఈ రకంగా అవినీతి తిమింగళాలు ఒక్కొక్కరిగా పట్టుబడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో జిల్లా అంతటా తీవ్ర చర్చానీయాంశంగా మారింది. రైతుల సమస్యలు పరిష్కరించాల్సినటువంటి రెవెన్యూ సిబ్బంది ఇలా ఆ సమస్యలను ఆసరాగా తీసుకొని రైతుల వద్ద నుంచి లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసి ఈ రకంగా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే భూమి సమస్యలకు సంబంధించి ఒక రైతుకు సంబంధించినటువంటి భూమిని మరో రైతు పేరిట మార్చడం లేదా రాజకీయ ఒత్తిళ్లతో ఈ రకంగా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి అధికారుల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతుందని చెప్పుకోవచ్చు. ఇంద్రజ, ప్రధానంగా నిన్న రోజున ఏదైతే తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి రాజీవ్ రెడ్డి విధుల్లో చేరి దాదాపు 10 రోజులు కూడా సక్రమంగా పూర్తి చేసుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులకు పట్టుబడడం పట్ల తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. గతంలో కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి తహసీల్దార్ సీసీగా పనిచేసినటువంటి రాజీవ్ రెడ్డి ప్రమోషన్ లో భాగంగా కొత్తగా బనగానపల్లె తహసీల్దార్ గా ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రకంగా అక్కడ జరిగేటటువంటి గతంలో సీసీగా విధులు నిర్వహించిన సమయంలో అక్కడ జరిగినటువంటి లోటుపాట్లన్నీ కూడా అతనికి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఈ రకంగా అక్రమాలకు పాల్పడ్డాడు. గతంలో కూడా ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడి లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేశాడని చెప్పి కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రకంగా దాదాపు కోట్ల రూపాయలు అతను రైతుల నుంచి వసూలు చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఇంద్రజ, ఆ కోణంలో ఏసీబీ పోలీసులు అతని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇంకా ఎంత మొత్తంలో ఈ అవినీతి సొమ్ము వసూలు చేశాడు అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. మొత్తానికైతే నిన్నటి రోజున అటు మండల సర్వేయర్ హుసేన్ బాషాతో పాటు ఆ తహసీల్దార్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ. రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రబీ సీజన్లో సుమారు 12.41 లక్షల ఎకరాల్లో 30 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి వచ్చినప్పటికీ రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్కు 22,400 రూపాయలు కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ బహిరంగ మార్కెట్లో రైతులకు కేవలం 1,400 నుంచి 1,600 రూపాయల మధ్య మాత్రమే ధర లభిస్తోందన్నారు. మొక్కజొన్నను తక్షణమే కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరో అంశమైన గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, కన్నా డెల్టాలో వరి రైతు యొక్క ఆవేదన మేము ముందుంచడం జరిగింది. దానికి సర్కార్ రెస్పాండ్ అయ్యారు. ఆ న్యూస్ యొక్క సమాచారం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి, డీజీపీ గారి ఆఫీస్కి, చీఫ్ సెక్రటరీ గారు కూడా పంపించడం కూడా జరిగింది. ఈరోజు మరో అంశం ఏంటంటే చాలా చోట్ల నాకు ఫోన్లు కూడా వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత హెచ్చుగా కల్టివేట్ చేసేది మొక్కజొన్న.
దాదాపుగా 12.41 లక్షల ఎకరాలు, అంటే 12,41,000 ఎకరాలు రబీ సీజన్లో ఈ మొక్కజొన్న పండించడం, దాని దిగుబడి దాదాపుగా 30 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. ఈరోజు వారందరూ కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటూ ఉన్నారు. ఏ విధంగా సంక్షోభం ఎదుర్కొంటూ ఉన్నారంటే, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఫిక్స్ చేసింది. దాదాపుగా క్వింటాలకు 2,400 రూపాయలు ఫిక్స్ చేస్తూ మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఫిక్స్ చేసింది. కానీ మార్కెట్ రేట్ ఎట్లా ఉందంటే, అకార్డింగ్ టు ద లేటెస్ట్ మార్కెట్ డేటా in March 26, the average market price was recorded only 1,589 per quintal. 2,400 రూపాయలు ఎంఎస్పి ఫిక్స్ అయితే క్వింటాల్కు మార్కెట్ ప్రైస్ ఎంతంటే 1,589 రూపాయలు. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ విజయంపై విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఏపీలో జరగబోయే 2029 ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గా పోటీ చేసిన విజయ్ను జగన్తో నెటిజన్లు పోల్చుతున్నారని చెప్పారు. 2027లో జగన్ చేపట్టబోయే పాదయాత్రతో చంద్రబాబు, లోకేష్ కు ప్రతిరోజు సినిమా కనపడుతుందని వాసుపల్లి హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు జస్ట్ జగన్మోహన్ రెడ్డి కట్అవుట్ చూపించింది. ఇంకా అన్ని శక్తులు కూడా, అన్ని ఏజెన్సీలు కూడా ఆ విజయ్ గారిని బంధించారు. ఆ యాక్సిడెంట్ తర్వాత అన్ని రకాలుగా కూడా సిబిఐ ఎంక్వైరీలు అవన్నీ వేసి బంధించారు. పాపం అతను పూర్తి స్థాయిలో ప్రచారం అందించలేకపోయారు. లేదంటే పూర్తిగా ల్యాండ్స్కేపే. ఇది నాంది 2029 జగన్మోహన్ రెడ్డి గారి విక్టరీకి ఇది ఒక గుడ్ బిగినింగ్. ప్రజల్లో ఆల్రెడీ గూడు కట్టుకుని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ద బిగ్గెస్ట్ విక్టరీ విల్ బి ఇన్ ద 2029. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 175 కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఉండేవి ఎన్ని కాన్స్టిట్యూషన్ చేసుకోవచ్చు, ఎంత జెర్రీమెండర్ సిస్టమ్ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఏదైతే మీరు బౌండరీస్ అన్నీ కూడా ఆ జెర్రీమెండర్ సిస్టంలో మాకు గెలిపోస్తావనుకుని మీకు కత్తిరిస్తామన్నారో అన్నీ చేసుకో. చంటి పిల్లలు వేషాలు వేసుకో నువ్వు. కానీ అల్టిమేట్గా ఆ పైన దేవుడు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి కిందన నిండైన ఆశీస్సులు ఆ దేవుడు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఈ విక్టరీ ఈజ్ ఎ స్టార్టింగ్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారు. పొన్నూరు గోసంరక్షణ ఆధ్వర్యంలో హిందూ సనాతన ధర్మం పిలుపు మేరకు తెలుగుపాలెం రామ మందిరంలో గోపూజ నిర్వహించారు. గోవధ నిర్మూలించి గోవులను రక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. మన పొన్నూరు తెలుగుపాలెం రామ మందిరం నుంచి మన గో సంరక్షణ కార్యక్రమం అనేది జరిగింది. మనం సేవ్ ద గో అంటూ ఈరోజు గోవుల్ని తరలించి వాటిని కటింగ్ చేసి ఇవాళ ఆహారంగా చేయడం జరుగుతుంది. అసలు గోవుల్ని కాపాడుకుందామని ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం గో ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనం తెలుగుపాలెం రామ మందిరం నుంచి సంతకాల సేకరణ చేసుకుంటూ వాటిని మనం ఒక వినూత్న కార్యక్రమం చేసుకుంటూ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి మనం ఈ యొక్క సంతకాల సేకరణ మనం ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మనం దిగ్విజయం చేసుకోవడం అసలు అంతేకాకుండా ఈ గో సంరక్షణ కూడా కాపాడుకోవాలని ప్రతి ఒక్క హిందూ భక్తుడి మీద వారి బాధ్యతగా భావించాలని కోరుకుంటూ, ఎందుకంటే ఈరోజు ఆవులో సకల దేవతలు కొలువై ఉన్న జంతువు ఏదంటే ఆవు.
అలాంటి ఆవు ఈరోజు మనకి కనుమరుగైపోతుంది. అటువంటి ఆవుని మనం కాపాడుకోవాలని ఈరోజు ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని వేల మంది భక్తులతో బయలుదేరి మనం ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో ఈ యొక్క వినతి పత్రాలు ఇచ్చి ఇవ్వడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ ఈ గోమాతను కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ గెజిట్ ను కేంద్ర రైల్వే బోర్డు అధికారికంగా విడుదల చేసింది. జూన్ 1, 2026 నుంచి దక్షిణ కోస్తా రైల్వేను అధికారికంగా ప్రారంభించనుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో రాయగడ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటైంది. వాల్తేరు డివిజన్ ను విభజించి విశాఖపట్నం రాయగడ డివిజన్లుగా మార్పు చేసింది. దక్షిణ కోస్తా, ఈస్ట్ కోస్ట్, దక్షిణ మధ్య రైల్వేల పరిధిలో కీలక మార్పులు చేసింది. పాత వాల్తేరు డివిజన్లోని విశాఖ నగరంతో సహా పరిసర ప్రాంతాలు ఇకపై విశాఖపట్నం డివిజన్ గా మార్చింది. రాయగఢ కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే కింద పనిచేస్తుందని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. దక్షిణ కోస్తా రైల్వే పరిధిని కొత్త జోన్ పరిధిలోకి గుంతకల్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం డివిజన్లనే ఏర్పాటు చేసింది. ఇకపై సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంటాయని తెలిపింది. కుర్దా రోడ్ డివిజన్లో గల ఇచ్చాపురం నుంచి పలాస వరకు గల మార్గాన్ని విశాఖపట్నం డివిజన్ కు బదిలీ చేసింది. గుంతకల్ డివిజన్ నుంచి రాయచూర్, వాడి సెక్షన్ సికింద్రాబాద్ డివిజన్ కు బదిలీ అయింది. పగడిపల్లి విష్ణుపురం మార్గాన్ని గుంటూరు డివిజన్ నుంచి సికింద్రాబాద్ డివిజన్ కు మార్పు చేసింది. కొండపల్లి, మోటుపర్రి మార్గాన్ని సికింద్రాబాద్ డివిజన్ నుండి విజయవాడ డివిజన్ కు బదిలీ చేసింది. రాయగడ, విశాఖపట్నం డివిజన్ల మధ్య సింగపూర్ రోడ్, విజయనగరం కొత్త సరిహద్దు ఖరారు చేసింది. సౌత్ పోస్ట్, ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ల మధ్య స్పష్టమైన సరిహద్దు కిలోమీటర్లను గెజిట్ లో రైల్వే బోర్డు వెల్లడించింది. ఈ మార్పులన్నీ జూన్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్లో రైల్వే బోర్డు స్పష్టం చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం విశాఖపట్నం నుండి దుర్గాప్రసాద్ లైవ్ లో అందిస్తారు. దుర్గాప్రసాద్, రైల్వే విడుదల చేసిన కొత్త గెజిట్ కి సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. గుడ్ మార్నింగ్ మైజా. ఏదైతే విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుని చెప్పచ్చు. సోమవారం అర్ధరాత్రి తర్వాత కొత్తగా గెజిట్ ద్వారా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు అధికారికంగా ప్రకటించింది. రైల్వే చట్టం ప్రకారం ఈ కొత్త జోన్ జూన్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇటీవలే విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా విశాఖలో ఇటీవలే గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నప్పుడు విశాఖ వెళ్తుందని చెప్పడం జరిగింది. జూన్ 1 నుంచి ఇది అమల్లోకి రానుందని. దీని ప్రకారం నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి మరో కీలక నిర్ణయం తీసుకుని అది గెజెట్ ద్వారా కూడా సౌత్ కోస్ట్ రైల్వే సంబంధించి కూడా ప్రకటించుకోవడం విశాఖ వాసులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న అంశాలు మనం చూడొచ్చు. అది కొత్త రైల్వే జోన్ ఇప్పటికే ఈస్ట్ కోస్ట్ రైల్వే, అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి విభజించి దీన్ని ఏర్పాటు చేయనున్నారు. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్ లో ఈ సౌత్ కోస్ట్ జోన్ పరిధిలోకి వస్తాయి. అదేవిధంగా ప్రస్తుతం వాల్టే డివిజన్ లో ఉన్న విశాఖపట్నం కావచ్చు, లేకపోతే పూర్తిగా ఇదంతా కూడా మార్చి విశాఖ డివిజన్ గా మార్చే ప్రక్రియను కూడా దీన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ గెజిట్ రావడం ద్వారా వాల్టే డివిజన్ ని 2 భాగాలుగా విభజించడం కూడా ఈ నిర్ణయంలో ముఖ్య అంశంగా మనం చూడవచ్చు. ప్రస్తుతం ఉన్న వాల్టే డివిజన్ ని 2 విభాగాలుగా మారుస్తున్నారు. ఒక విభాగాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోనే ఇది కొత్త రాయగఢ డివిజన్ గా ఏర్పాటు చేస్తుండగా ఈ మిగిలిన భాగాన్ని సౌత్ కోస్ట్ రైల్వేలో
ఇది విశాఖ డివిజన్ గా మార్చనున్నారు. ఈ మార్పులు కూడా వచ్చే జూన్ అంటే వచ్చే నెల 1వ తేదీ నుంచి కూడా ఇది అమల్లోకి రానున్నాయి. అయితే దీనివల్ల రైతు పరిపాలన మరింత సమర్థవంతంగా మారి ప్రాంతాల వారీగా కూడా పర్యవేక్షణ మెరుగుపడుతుందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాయగారిలో ఆస్వాదించే కొత్త డివిజన్ ఏదైతే ఉందో కోరపూట్ కావచ్చు, ఈ కొత్తవలస కిరణ్ కేకే లైన్ కావచ్చు, అదేవిధంగా కొనేరే చెరువులి గుంటూరు ఇటువంటి మార్గాల్లో కూడా ఇది చేరే అవకాశం ఉంది. మొత్తం 696 కిలోమీటర్ల పరిధి కూడా ఇది కలిగి ఉంటుంది. దీని ద్వారా కోర్దా రోడ్ డివిజన్ నుంచి కూడా విశాఖ డివిజన్ కూడా కొన్ని ప్రాంతాలు బదిలీ చేయడం, అంటే పలాస ఇచ్చాపురం మార్గాన్ని కూడా ఇది విశాఖ డివిజన్ కూడా బదిలీ చేయడంతో ఖచ్చితంగా ఈ రైల్వే జోన్ సంబంధించి పనులు కూడా ప్రక్రియ ప్రారంభమైంది. ఖచ్చితంగా ఇది ఉత్తరాంధ్ర దశాబ్దాల కళ అని చెప్పొచ్చు. ఇదైతే విభజన హామీల్లో కూడా కీలకంగా ఈ రైల్వే జోన్ అనేది తీసుకోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో దీన్ని నిష్క్రమించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి పెట్టారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర మంత్రులు కూడా రైల్వే జోన్ పనులు ప్రారంభించాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖ అభివృద్ధికి వచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి కూడా దీన్ని చెప్పడం, ఈ రోజు ఈ పన్ను కూడా ప్రారంభం అవడంతో కూడా విశాఖ వాసులు కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్ యూ.